నేను డాక్టర్ ఆనంద్, సూపరింటెండెంట్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ మాట్లాడడానికి విషయం ఏమిటంటే, మాది ఒక పురాతన బిల్డింగ్ని గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్గా ఇచ్చారు. అది సరిపోక మళ్ళీ మేము ఒక కొత్త బిల్డింగ్ కూడా దీని పక్కన కట్టడం జరిగింది. అది 2000 సంవత్సరంలో అయిపోయింది. దీనికి పాత బిల్డింగ్కి కొత్త బిల్డింగ్కి రెండింటికి కనెక్షన్లు ఉన్నందుకు ఈ ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే, నా వెనుక మీరు డ్రైనేజ్ నాలా పొంగింది చూడగలుగుతారు. గత నెల నుండి వర్షాలు వచ్చినప్పుడు ఈ నాల అప్పుడు పొంగేది, కానీ ఈ మధ్య ఏమవుతుందంటే, మనకు అందరికీ తెలిసిందే, వర్షాలు చాలా కుండపోతు మాదిరిగా రావడం వలన పైన బొగ్గులకుంట, రామకోట్ అక్కడి నుండి సీవేజ్ వాటర్ డ్రైన్స్ అంతా మా హాస్పిటల్ ద్వారా వెనుక పుత్తిబోలి అటు సైడ్ పోయేది కనుక్కున్నాము. ఈ పొంగడం వలన లోపల మామూలు వర్షం నీళ్లు కాకుండా అంత కలుషితమైన నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు, సీవేజ్ అన్ని నీళ్లు వస్తున్నాయి. సో ఇది పేషెంట్లకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మేమంతా కన్సర్న్డ్ విభాగాలకు అందరికీ, అంటే టీఎస్ఎంఐడిసి, హెచ్ఎండి, సీవేజ్ బోర్డు, తర్వాత మన వాటర్ బోర్డు, తర్వాత మన హైడ్రా అందరి దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళందరూ దాన్ని పరిశీలించి కొంచెం పెద్దగా పనిచేయాలి అని చెప్పేసి వచ్చి 7-8 రోజులు పడుతుందని చెప్పారు. కానీ ఈ పని ఇంకా ఎందుకో మొదలు కాలేదు. ప్రాబ్లం ఇప్పుడు ఏమవుతుందంటే, వర్షాలు గట్టిగా పడేసి అది వెళ్ళిపోయిన వర్షం ఆగిన తర్వాత కూడా ఇక్కడ పొంగడం ఆగట్లేదు. అంటే వర్షంతో దీనికి కూడుకున్నది కాదు, ఇంకా వేరే ఎక్కడైనా ఏదైనా అడ్డం ఉందేమో. మొత్తం కంప్లీట్గా డ్రైనేజ్ ఇక్కడ నుండి అక్కడి వరకు పరిశీలించి ప్రజలకు ఈ మురికి నీళ్లతోని రోగాలు అవన్నీ రాకుండా చేయాలని మాకు, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మా పేషెంట్లే బాధపడతారని చెప్పేసి ఆ దృక్పథంతో అందరూ అధికారులకు ఈ దృష్టి ప్రాబ్లం తీసుకొచ్చాము. సో దీన్ని అందరూ తొందరగా ఒక సేవాభావంతో దాన్ని తీసుకొని తొందరగా పరిశీలిస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది టీఎస్ఎంఐడిసి ద్వారా. ఈ నాలాని ఈఎన్టీ హాస్పిటల్ పరిసరాల నుండి బయటికి దీన్ని డైవర్షన్ చేసేస్తే మాకు ఎప్పటికీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని కూడా రిక్వెస్ట్ చేసి రాసి ఇవ్వడం, రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి టీఎస్ఎంఐడిసి వాళ్ళు మళ్ళీ సూపరింటెండెంట్ ఇంజనీర్కి రాసి ఇచ్చారు. ఆ కాపీస్ అన్నీ మా డిఎంఈ ఆఫీస్లో మేమంతా చూపెట్టాము, అందరి దృష్టిలో ఉంది. కానీ ఎందుకో మరి ఇది ఇంకా దాన్ని తొందరగా చేసేస్తారని కోరుకుంటున్నాను. దృష్టిలో కూడా వచ్చినప్పుడు హైదరాబాద్ దీన్ని కూల్చివేత పనే మాది, కానీ
ఈ డ్రైనేజ్, ఈ డైవర్షన్ ఇవన్నీ మా పని కాదు అని చెప్పారు.